హాయ్. ఏం కర్రీ చేస్తున్నావు ఈరోజు? చికెన్ కరివేపాకు కర్రీ. ఓ ఎలా దానికి ఏం కావాలి? ఏమేం పదార్థాలు? దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, యాలగ, 4 పచ్చిమిర్చి, 1 టమాటా. ఓకే, పిడికెడు పచ్చిదే అన్నీ తయారు చేసేచ్చు. అన్ని ఇవన్నీ మసాలానా? ఓకే, మసాలా అయిపోయిందా? మసాలా అయిపోయింది, ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఏమేమి కావాలి? ఉల్లిగడ్డ, యాలగ 1, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క. బాండల్లో ఆయిల్ వేసి పెట్టా. ఓకే, ఇప్పుడు వేస్తుండ. తయారు చేస్తున్నారా? తయారు. ఓకే, ఉల్లిగడ్డ వేసారా? ఇది గోల్డెన్ కలర్ రావాలా? కరివేపాకు వేస్తా. ఉప్పు అంత కూర అంతటికి నాది కూరకు సరిపోయేలా వేసుకోవాలి. కూరకు సరిపోయినా వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ పసుపు. ఇప్పుడు ఏం వేస్తున్నా? అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇవన్నీ పచ్చివాసన బావాలి. మిక్సీ పట్టిన పేస్టా? కరివేపాకు అదంతా? కరివేపాకు, టమాటా అన్నీ. ఇది మొత్తం పచ్చివాసన పోయి మంచిగా రావాలా? గోల్డెన్ టైప్. కడిగి పెట్టుకున్నాను 4 సార్లు. ఇప్పుడు దీన్ని దీంట్లో వేస్తాను. అందులో చికెన్ అంతా ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు కలపాల పేస్ట్ బాగా కలిపేసి కొంచెం సేపు ఆ చికెన్ మన వాటర్ అంతా వచ్చేస్తుంది. మూత పెట్టేయాలి. ఇప్పుడు వాటర్ వేయకూడదు, అంతేనా? మూత పెట్టేస్తే దాంట్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఓకే, ఇంకా ఇదనాల ఇంకా రావాలి. ఇప్పుడు వాటర్ వేస్తావా? కొంచెం ఇది నిగలాడి చికెన్ కరివేపాకు చికెన్ వస్తుంది. అయిపోయిందా? అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. కరివేపాకు ఫ్రై. కరివేపాకు వేడి కరివేపాకు చికెన్ కర్రీ రెడీయా? వావ్, సూపర్ ఉంది. టేస్ట్ చేసి చెప్పండి. అలాగే. చాలా బాగుంది. మీరు ఇంత మంచి కర్రీ, చికెన్ కర్రీ, కరివేపాకు చికెన్ కర్రీ తయారు చేసి చూపించినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒకసారి కరివేపాకు చికెను వండుకొని తిని టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్.